द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 292, 293 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 292 శ్లోకాన్ని చూద్దాం. యత్ర ఈశ జగదాభాసః దర్పణాంతః పురం యథా తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా కృతకృత్యో భవిష్యసి. దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. దర్పణాంతః స్వచ్ఛమును చిద్రహితము అగు అద్దము లోపల పురం యథ జనులు పర్వతాలు నదులు ప్రాసాదాలు మొదలగు వాటి సమేతంగా పట్టణము ప్రతిబింబిస్తోందో అనగా వాస్తవంన అందులో లేకున్నా ఉన్నట్లుగా కనబడుతోంది. అలాగే యత్ర ఏ బ్రహ్మయందు ఏషః ఈ జగదాభాసః మిథ్యాభూతమగు జగత్తు యొక్క ఆభాసము కలుగుతోందో తత్ ఆ బ్రహ్మ బ్రహ్మాన్ని అహం నేనే ఇతి అని జ్ఞాత్వా తెలుసుకొని కృతకృత్యః కృతకృత్యుడివి అయి భవిష్యసి కాగలవు అంటున్నారు. కృతకృత్యుడవై కాగలవు అంటున్నారంటే దీవిస్తున్నారు అన్నమాట ఇక్కడ ఆయన. అయితే దీని తర్వాతే మనం కంటిన్యూషన్ ఈ శ్లోకాన్ని కూడాను రెండో శ్లోకాన్ని కూడా వినేద్దాం మనం. యత్సత్యభూతం నిజరూపమాద్యం చిదద్వయానందమరూపమక్రియం తదేత్యమిథ్యావపురుత్సృజైతత్ శైలూషవద్వేషముపాత్తమాత్మనః. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే చిద్రూపమైనది, అద్వయానందం అద్వితీయమైన ఆనందరూపమైనదియు, అరూపము రూపరహితమైనదియు, అక్రియము క్రియాశూన్యమైనదియు అగు యత్ ఏ ఆద్యము మొదటిదైన సత్యభూతం వాస్తవికమైన నిజరూపం నీ యొక్క రూపము కలదో తత్ దానిని ఏత్యా పొంది ఇచ్చట పొందుట అంటే సువర్ణకంఠాభరణము కంఠము ఉండగానే పోయిందని భ్రాంతిపడిన పిమ్మట ఎవరో చెప్పగా తెలుసుకున్నట్లుగా తెలుసుకున్నట మాత్రమే అంటూ పుల్లెలవారు జోడించారనమాట. ఉపాత్తము గ్రహింపబడిన ఆత్మనః తన యొక్క వేషమును శైలూషవత్ అంటే నటుడు వలె ఏతత్ ఈ మిథ్యావపుః ఈ అసత్యమైన శరీరంను ఉత్సృజ్య విడుము అనగా దేహమునందు అహంకారాన్ని విడవండి అంటూ శంకర్ వారు సూచించారన్నమాట. అంటే ఈ రెండిటికి మనం ఇప్పుడు ప్రతిపదార్థాన్ని ఉన్నాం. ఈ రెండిటి తాత్పర్యం ఏమిటో కూడా చూసేద్దాం.
ఎందుకంటే దీని తర్వాత మనకి అహం పదార్థం యొక్క నిరూపణ చెప్తారు ఆయన. ఇంకా మనకి ఇప్పటి వరకు మనం అధ్యాసను వదిలిపెట్టడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన ఇంకా తర్వాత చెప్పేది అహం పదార్థం యొక్క నిరూపణ చెప్తారు. ఇప్పుడు ఈ రెండిటికి మనకి తాత్పర్యం ఏమిటొస్తుంది అంటే, ఎవని యందు ఈ జగత్తు యొక్క ఆభాస దర్పణ రూపంలో ప్రతిబింబమైన పట్టణంలాగా ప్రతీతమవుతోందో ఆ బ్రహ్మను నేనే అని ఈ విధంగా తెలుసుకున్న నువ్వు కృతకృత్యుడు అవుతావు ఇక మీదట అంటూ ఆయన చెప్పి, చేతనము, అద్వితీయము, ఆనందస్వరూపము, నిష్క్రియము, సత్యస్వరూపము, తన అద్యస్వరూపము, మూలరూపము అయిన బ్రహ్మాన్ని పొంది నటుడిలాగా ధరించినట్టి ఈ శరీరమనే మిథ్యావేషాన్ని, దానిమీద ఆస్తను వదిలిపెట్టు అంటూ కూడాను జోడించారనమాట శిష్యుడికి చెప్తూ. ఇప్పుడు దీన్ని మనం కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అద్దంలో కనిపించే నగరం వలె ఈ జగత్తు యందు ప్రతిభాసిస్తున్న ఆ అధిష్టానమే బ్రహ్మము, ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకున్నప్పుడు నువ్వు కృతకృత్యుడు అవుతావు అంటున్నారు. అంటే ఏమిటి ఇక్కడ? ఇది పరాకాష్ఠ అన్నమాట. అంటే శంకరాచార్యుల అద్వైత బోధకు ఈ రకంగా చెప్పడం ఒక పరాకాష్ఠ. మనకు ఈ ప్రపంచం చాలా నిజంగా కనిపిస్తుంది. పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, సుఖదుఖాలు ఉన్నాయి. ఇది అంతా స్వతంత్రంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆచార్యుల వారు ఒక అద్భుతమైన దృష్టాంతాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఎలా? ఒక పెద్ద అద్దం ముందు నిలబడి చూస్తే అందులో ఒక నగరం మొత్తం కనిపించవచ్చు. ఇళ్ళు, వీధులు, మనుషులు, వాహనాలు అన్నీ కనిపిస్తాయి. కానీ నిజంగా అద్దంలో ఏ నగరమూ లేదు. అది కేవలం ఆభాస, ప్రతిబింబం. అద్దం లేకపోతే ఆ ప్రతిబింబం కనిపిస్తుందా? లేదు. అంటే ప్రతిబింబానికి ఆధారం అద్దం. అలాగే ఈ జగత్తు కనిపిస్తోంది, కానీ దానికి ఆధారం ఏమిటి? శంకరుల వారు చెప్తున్నారు, ఆ ఆధారమే బ్రహ్మ అంటూ. అదే మరింత లోతుగా వెళ్తే ఆ బ్రహ్మమే నేను, ఇది తెలుసుకున్నవాడే కృతకృత్యుడు అంటున్నారు. ఇక్కడ మనకి భగవద్గీతలో మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అంటారు. నాకంటే వేరుగా ఇంకేమీ లేదు, ముత్యాలు దారంలో గుచ్చబడి ఉన్నట్లుగా ఈ జగత్తంతా నాలోనే ఆధారపడి ఉంది అంటూ చక్కటి శ్లోకం మనం ఇక్కడ ఎత్రైష జగదాభాసః అనే భావానికి ఇక్కడ చక్కగా అన్వయించుకోవచ్చు మనం. మయా తదమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నా చాహం తేష్వావస్థితః అంటారు. ఈ జగత్తంతా నాతోనే వ్యాపించబడి ఉంది. అంటే జగత్తుకు ఆధారం బ్రహ్మే. సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సమస్తము బ్రహ్మే అంటుంది చాందోగ్యం కూడాను. జగత్తు బ్రహ్మానికి వేరు కాదు అని మనం అనేక మార్లు అనేక ఉపనిషత్తుల ద్వారాను భగవంతుడు చెప్పిన ప్రమాణమైన గ్రంథం భగవద్గీత ద్వారా కూడాను మనం తెలుసుకుంటున్నాం. ఈ సమస్తానికి ఆధారమైన సత్యాన్ని నీ ఆత్మ అంటూ ఉద్దాలకుడు శ్వేతకేతుకు చెప్పింది కూడాను తత్వమసి అన్న వాక్యాన్ని కూడా మనం అనేక మార్లు చెప్పుకుంటున్నాం. భాగవతం తీసుకుంటే కనుక గోపికల అనుభవం, గోపికలకు చివరికి కృష్ణుడు బయట ఉన్న వ్యక్తి మాత్రం కాదని గ్రహించారు. వారికి చూసింది కృష్ణుడే, విన్నది కృష్ణుడే, అనుభవించింది కృష్ణుడే. అంటే ప్రపంచమంతా ఒకే చైతన్య రూపమని వారికి అనుభవం అయిందనమాట. ఇది భక్తి మార్గంలో వచ్చిన అద్వైత అనుభవం. సినిమా తెరపైన మనకి అడవి కనిపిస్తుంది అనుకున్నాం, నగరం కనిపిస్తుంది, యుద్ధం కనిపిస్తుంది, వర్షం కనిపిస్తుంది. కానీ వాటన్నిటికీ ఆధారమైనది తెర. ఆ తెర లేకపోతే సినిమాయే లేదు. కానీ సినిమా ఉన్న తెరకు ఏమీ జరగట్లేదు. అలాగే జగత్తు కనిపిస్తోంది, దానికి ఆధారం బ్రహ్మ. బ్రహ్మానికి జగత్తు వల్ల ఏ మార్పు ఉండదు. దక్షిణామూర్తి స్తోత్రంలో మనకి విశ్వం దర్పణ దృశ్యమాణ నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు. ఈ విశ్వం అద్దంలో కనిపించే మహానగరం లాంటిది అంటూ చెప్తారన్నమాట. శంకరాచార్యులే అక్కడ చెప్పిన భావాన్ని ఇక్కడ మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. కృతకృత్య అనే పదం యొక్క గూఢార్థం కూడాను ఈ శ్లోకపు మణిహారం కింద మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో మనిషి ఎన్నో పనులు చేస్తుంటాడు, ధనం సంపాదిస్తాడు, పేరు సంపాదిస్తాడు, పుణ్యం సంపాదిస్తాడు. కానీ
లోపల ఒక అసంతృప్తి ఉండిపోతుంది. ఎందుకంటే తన్ను తాను తెలుసుకోలేదు. ఒక్కసారి తద్బ్రహ్మ అహం అని తెలిసినప్పుడు చేయవలసిన పని పూర్తయిపోతుందన్నమాట. అందుకే ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్నే మనకి పరమ పురుషార్థము అంటాయి. సాధకునికి ఇది జగత్తని కనిపిస్తుంది కాబట్టి అదొక దృశ్యం అవుతుంది. ప్రతి దృశ్యానికి ఒక అధిష్టానం ఉండాలి. ఆ అధిష్టానం చైతన్యమే. ఆ చైతన్యమే నేను. ఈ మననం క్రమంగా జీవభావాన్ని కరిగించి బ్రహ్మభావాన్ని దృఢపరుస్తుంది అంటున్నారు శంకరుల వారు. జగత్తు ప్రతిభాసం, దానికి ఆధారమైన అధిష్టానం బ్రహ్మ. ఆ బ్రహ్మే నేను అని తెలిసినప్పుడు మానవ జన్మ ధన్యమైపోతుంది అంటున్నారు ఆయన. తర్వాత అలాగే మనం 2వ శ్లోకంలోనికి వెళ్తే అక్కడేం చెప్తున్నారు? నిజమైన అనాది అద్వితీయ చిదానంద స్వరూపమైన అక్రియమైన తన స్వరూపాన్ని తెలుసుకొని నటుడు నాటకం పూర్తయిన తర్వాత వేషాన్ని విడిచిపెట్టినట్లుగా ఈ విద్యా శరీరాభిమానాన్ని విడిచిపెట్టేసాయి నువ్వు అంటూ చెప్పారు కదా. ఎందుకు చెప్పారు ఇక్కడ నటుడి దృష్టాంతం? ఒక నటుడు నాటకంలో రాజు పాత్ర వేస్తాడు, రాజవస్త్రాలు ధరిస్తాడు, కిరీటం పెట్టుకుంటాడు, సింహాసనం పైన కూర్చుంటాడు, ప్రజలు అతన్ని రాజుగా చూస్తారు. కానీ నాటకం పూర్తయిన తర్వాత అతని ఇంటికి వెళ్తూ కూడాను కిరీటం పెట్టుకుని నేను రాజును అని తిరుగుతాడా? లేదు. ఎందుకంటే అది కేవలం వేషం అని అతనికి తెలుసు. శంకరాచార్యుల వారు ఇప్పుడు నువ్వు అదే పొరపాటు చేస్తున్నావు. నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఈ వేషాలను నిజంగా నువ్వే అని అనుకుంటున్నావు. అందుకే జ్ఞాని మొదట తన నిజస్వరూపాన్నే గుర్తిస్తాడు. తరువాత ఆ దేహ మనస్సులను కేవలం వేషాలుగా చూస్తాడనమాట. ఉపనిషత్తు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ మనకి తైత్తరీయ ఉపనిషత్తు చెప్తోంది. అంటే బ్రహ్మ సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, అనంతస్వరూపము, సత్యభూతం నిజరూపం అన్న మన ఈ శ్లోక వాక్యానికి కరెక్ట్గా అది సరిపోతుందన్నమాట. ఇప్పుడు రాజుగా ఉన్నప్పుడు భరత మహారాజు రాజవేషము, అడవిలో ఉన్నప్పుడు తపస్విగా ఉండి తపస్వి వేషం వేశాడు. జింక పైన మమకారం వల్ల మళ్ళీ జన్మ. ఈ కథ మొత్తం ఒక విషయాన్ని నేర్పుతోంది మనకి. వేషాన్ని నిజంగా భావిస్తే బంధనం అయి కూర్చుంటుంది అంటున్నాడు. వేషం వేషమే అని తెలిస్తేనే విముక్తి. ఒక చిన్నవాడు పాఠశాలలో పోలీసు వేషం వేసుకున్నాడు అనుకుందాం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నిజంగా నేను పోలీసునని అనుకుంటే అందరూ నవ్వుతారు కదా. అలాగే ఆత్మ శరీర రూప వేషం ధరించి ఉందన్నమాట. కానీ దాన్ని నిజంగా అని అనుకోవడం అజ్ఞానం అవుతోంది. శైలూషవత్ అనే పదాన్ని ఇక్కడ వాడారు. శైలూషుడు అంటే నటుడు అని అర్థం అనమాట. సంసారానికి ఒక అద్భుతమైన నిర్వచనాన్ని ఇస్తున్నారు. సంసారం అంటే శరీరాన్ని ధరించడం కాదు, శరీర వేషాన్ని నిజంగా నేను అని అనుకోవడమే. అదే బంధనం అవుతోంది. జ్ఞానం అంటే నేను వేషం కాదు అని తెలుసుకోవడం అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం చక్కటి ఉదాహరణ రమణ మహర్షి గారిది చెప్పుకోవచ్చు. ఆయన ఒకసారి ఎవరో అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటి? జ్ఞాని శరీరాన్ని ఎలా చూస్తాడు మహానుభావ అని అడిగారట ఎవరు. ఒక కూలీ తలపై ఉన్న భారాన్ని గమ్యానికి చేరే వరకు మోస్తాడు. చేరిన తర్వాత దాన్ని కిందకి పెట్టేస్తాడు. జ్ఞాని కూడా శరీరాన్ని ప్రారబ్ధం ఉన్నంత వరకు మోస్తాడు, దాన్ని నేను అని ఎప్పుడూ అనుకోడు అంటూ చక్కటి సమాధానం చెప్పారట మహర్షుల వారు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనకి రహస్యం ఏమిటి అంటే 2 భాగాల కింద చేశారు శంకరుల వారు. మొదటిదేంటి? యత్ సత్యభూతం నిజరూపం అన్నారు. ముందు నిజస్వరూపాన్ని నువ్వు ఇది నేను అని తెలుసుకో. రెండవ దాంట్లో ఏమన్నారు? మిథ్యా వపుహు విసృజ్య అన్నారు. అంటే తర్వాత మిథ్యావేషాన్ని వదిలిపెట్టు. ముందు నీ అసలు రూపం ఏంటో తెలుసుకో. అప్పుడు దాని దగ్గరికి ఎలా వెళ్లాలో మార్గం నువ్వే నెమ్మది నెమ్మదిగా వెతుక్కుంటూ వస్తావు, వదిలేస్తావు దాన్ని అని చెప్తున్నారు అనమాట. చీకట్లో తాడును చూసి పాము అనుకున్నవాడు ముందు తాడును గుర్తించాలి కదా, తర్వాతే కదా పాము భ్రాంతి పోతుంది. అలాగే ముందు బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, తరువాతే దేహాభిమానం సహజంగా కరిగిపోతుంది మనకి అంటూ చక్కటి శ్లోకాన్ని మనకు అందించారు శంకరుల వారు. అర్థం చేసుకోవడంలో మనం అనేక మార్లు ఒకే రకమైన ఉదాహరణని చెప్పుకుంటున్నా కూడాను ప్రతి చోట కూడాను కొంచెం తేడాతోటి మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం అనమాట. ఏ రకంగా అయితే ఇందులో ముందు మనం ఏమిటి అనుకోవాలి అన్నది చెప్పి తర్వాత దాన్ని ఎలా వదిలిపెడతాము అన్నది కూడా ఆ సులువు మార్గం సూచించారు ఇక్కడ మనకి. రేపు మనం అహం పదార్థ నిరూపణ గురించి తెలుసుకుందాం. మనకి మరికొన్ని శ్లోకాలు దాని మీదే మనకి చెప్పబడ్డాయన్నమాట.
రేపు ఆ విషయాన్ని చూద్దాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.